హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క రెండు రాష్ట్రాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అందుకే మీకు మన యొక్క ఛానల్ నుండి కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. వేముల సైదులు కరెంట్ అఫైర్స్ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఇంకా చాలామంది స్టూడెంట్కి ఇంకేం తెలియదు మన యొక్క ఛానల్ ఉన్నట్లు. అందుకే మీ ద్వారా తెలియపరచాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన యొక్క పాత్ర పోషించే అవకాశం ఉంది. రేపు ఏప్రిల్ మేలో రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ను ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లో ఒక ఆఫీసర్గా నువ్వు ఇంట్లో ఉండాలి. మరి ముఖ్యంగా సార్, జనరల్ స్టడీస్లో అత్యంత కీలకమైన అంశం, జనరల్ స్టడీస్లో అత్యంత కీలకమైన పార్ట్ ఏదంటే కరెంట్ ఈవెంట్స్ సార్. వచ్చేసి దాదాపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 50 నుండి 60 మార్కులు ఇక్కడి నుంచి ఉంటాయి సార్. గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ దాదాపు ఇక్కడి నుంచే ప్రధానంగా మేజర్గా అడిగే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మన యొక్క మీకు కావాల్సిన అన్ని రకాలుగా కరెంట్ అఫైర్స్ను మన ఏ టైపులో అడుగుతాడు, ఏ లెవెల్లో మనం వెళ్ళిపోవాలి, నేను మన ఛానల్ ద్వారా మీకు అందించాలన్న లక్ష్యంతోనే ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, విద్యార్థులకి అందుబాటులో ఉండాలి. మన కోసం నమ్ముకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని చెప్పి మీకోసమే ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా ఇంత రిస్క్ అయినా కూడా తీసుకుంటున్నా మీకు అందించాలనే లక్ష్యంతోనే వచ్చేసి ఓకే. సైదులు సార్, వేముల సైదులు సార్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ మీరు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్. మరి ముఖ్యంగా టుడే కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. 2021 సంవత్సరం మార్చి 1న కోవిడ్ రెండవ డ్రైవ్ కార్యక్రమం. ఈ రెండవ డ్రైవ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించారు సార్. ఇక్కడ ఈరోజు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాల వరకు వయసున్నవారు మరి కోవిడ్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ స్వీకరణ కార్యక్రమం సార్. ఇక్కడ కార్యక్రమం ప్రారంభం వచ్చేసి ఒక 2021 సంవత్సరం జనవరి 16 నాడు తొలి దశ కోవిడ్ డ్రైవ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా స్టార్ట్ అయితే తొలి దశలో తొలిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి మనీష్ కుమార్, ఢిల్లీ పారిశుద్ధ కార్మికుడు. తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన మహిళ ఎస్ కృష్ణమ్మ. ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన లేడీ పుష్పకుమారి. ఈరోజు సార్ ముఖ్యంగా ప్రధానంగా ఈ రెండవ దశ రెండవ ఎడిషన్ కోవిడ్ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు మార్నింగ్ వెరీ ఇంపార్టెంట్ సార్, 8:30కి ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో నరేంద్ర మోదీ భారత్
బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ను సిస్టర్ నివేద ద్వారా ప్రధాని స్వీకరించారు సార్. రోజు వచ్చేసి ఈరోజు ప్రధాని కాకుండా చెన్నై ప్రభుత్వ హాస్పిటల్లో వెంకయ్య నాయుడు, ఇలా కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్లో ఈటల రాజేందర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, అదేవిధంగా వచ్చేసి ప్రధానంగా ఈరోజు ఒక ఘన అధ్యక్షుడు, ఒక నేపాల్ యొక్క సైనిక దళాల ప్రధానాధికారి పూర్ణచంద్ర తాపా. ఈ పూర్ణచంద్ర తాపా కూడా ఈరోజు ఈ కోవిడ్ వ్యాక్సిన్ను స్వీకరించడం జరిగింది సార్. ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ అంటే స్పుత్నిక్ వి రష్యాది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అంటే ఫైజర్. మన సిరమ్ ఇన్స్టిట్యూషన్ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అంటే వచ్చేసి మనకి ఇది ఏంటిదంటే కోవిషీల్డ్. ఒక హైదరాబాద్లో షామీర్పేటలో మన భారత బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ అలా నరేంద్ర మోడీ స్వీకరించిన సంగతి. రేపు పోటీ పరీక్షల్లో, రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏ లెవెల్ ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్ అంటే ప్రధానంగా వచ్చేసి 2021 సంవత్సరం మార్చి 1 నాడు నరేంద్ర మోడీ స్వీకరించిన కోవిడ్ వ్యాక్సిన్ పేరేమిటి, నరేంద్ర మోడీకి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన యొక్క సిస్టర్ పేరేమిటి, ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ శ్రీలంక, ఈ యొక్క శ్రీలంక దేశం సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మరి ఇక్కడ మేజర్గా సార్ ఒక శ్రీలంక క్రికెట్ టీముకు డైరెక్టర్ జనరల్గా టామ్ మోడీ సార్ ఇక్కడ ఈ యొక్క టామ్ మోడీ నియమితులు అయ్యారు సార్. నియమితులు సార్ ఇక్కడ ఇదే టామ్ మోడీ గతంలో ముంబై ఇండియన్ టీంకి పోయిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఈయన డైరెక్టర్గా పనిచేసిన సంఘటన సార్. మరి అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ రేపే మార్చి 2వ తేదీన కేంద్ర సామాజిక న్యాయ శాఖ వారు సార్ ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ 2021 మార్చి 2న కేంద్ర సామాజిక న్యాయ శాఖ వారు వికలాంగుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సుభాగ్య భారత్ యాప్ను ఆవిష్కరణ సార్ ఇక్కడ వచ్చేసి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పరంగా ఏమడారు సార్ అంటే ఒక 2021 సంవత్సరం మార్చి 2వ తేదీన కేంద్ర సామాజిక శాఖ వారు
ఈ కేంద్ర సామాజిక శాఖ వారు వచ్చేసి వికలాంగుల సంక్షేమం కోసం ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఇది, లేదా సౌభాగ్య భారత్ యాప్ ఇది ఎవరిని ఉద్దేశించి కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు? అంతర్జాతీయ వికలాంగుల రోజు అంటే డిసెంబర్ 3వ తేదీ సార్. ఒక వికలాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన యొక్క యాపే సౌభాగ్య భారత్ యాప్ సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మనకి అదేవిధంగా సార్ మన ముఖ్యంగా ఒక 2021 సంవత్సరం మార్చి 1 నాడు ఇక్కడ సార్ ఇక్కడ ఉక్రెయిన్ దేశంలో ఉక్రెయిన్ దేశంలో 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి వినేష్ పొకెట్ సార్. ఇక్కడ ఈ వినేష్ పొకెట్ సార్ ఇక్కడ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారిణి, హర్యానా రాష్ట్రం సార్. ఈ మధ్యన బీజేపీ పార్టీలో చేరిన వ్యక్తి సార్. ఒక వినేష్ పొకెట్ సార్ ఆసియా కామన్వెల్త్ లాంటి టోర్నమెంట్లో కూడా స్వర్ణాలు సాధించి ఈరోజు అంతర్జాతీయ వేదిక మీద ఉక్రెయిన్లో కోవిడ్ యొక్క లాక్డౌన్ తర్వాత ఒక అంతర్జాతీయ వేదిక మీద ఈరోజు 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించిన ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారిణి యొక్క వినేష్ పొకెట్ సార్ ఇక్కడ వచ్చేసి అడిగితే ఎక్కడ నిర్వహించినప్పుడు మాకు స్వర్ణం వచ్చింది, మనకు అడిగితే వచ్చేసి ఇక్కడ వినేష్ పొకెటే ఎన్ని కేజీల విభాగంలో రెజ్లింగ్లో స్వర్ణం సాధించింది అంటే వినేష్ పొకెటే. మరి ముఖ్యంగా సార్ వినేష్ పొకెటే ప్రధానంగా వచ్చేసి ఒక టోక్యో ఒలింపిక్స్ కూడా అర్హత సాధించిన యొక్క క్రీడాకారిణి యొక్క ప్రముఖ క్రీడాకారిణి యొక్క వినేష్ పొకెట్ సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం మార్చి 3 నుండి మార్చి 5 వరకు సార్ ఇక్కడ 70వ శ్రీలంక వైమానిక ఎయిర్ ఫోర్స్ వేడుకలు ప్రారంభం సార్ వచ్చేసి ఇక్కడ. ఈ వేడుకలో సార్ ఒక 2021 సంవత్సరం మార్చి 3 నుండి మార్చి 5 వరకు కూడా శ్రీలంక ఎయిర్ ఫోర్స్ యొక్క 70 సంవత్సరాల యొక్క వైమానిక వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకి ఇండియా నుండి తేజస్ యుద్ధ విమానాలు సార్ ఇక్కడ. మరొకటి ఇక్కడ సారంగు యుద్ధ విమానం, మరొకటి సూర్యకిరణ్ యొక్క ఇలాంటి యుద్ధ విమానాలు కూడా ఈ వేడుకల్లో భారత్ నుండి పాల్గొనబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు నడుతుంది సార్. 2021 సంవత్సరం మార్చి 2 నుండి మార్చి 5 వరకు ఏ దేశం యొక్క ఎయిర్ ఫోర్స్ స్థాపించి 70 ఏళ్ళు పూర్తయింది, లేదా శ్రీలంక ఎయిర్ ఫోర్స్ యొక్క 70 సంవత్సరాల యొక్క వేడుకల్లో భారత్ నుండి పాల్గొన్న యొక్క యుద్ధ విమానాల పేరేమిటి? ఇది సార్ రేపు పోటీ పరీక్షలు అడిగే బిడ్డ. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఈసారి 600 జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి సార్. ఈసారి ఉట్టిగా తిరిగిపోదు సార్. ఏదో ఒక లక్ష్యంతో ఇక్కడి నుంచి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, విజేతగా ఉండాలి. అంతే, జాబ్ తీసుకొని మన ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ రేంజ్లో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి సార్. అదేవిధంగా సార్ ఈ యొక్క కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల వాయిదా పడిన యొక్క
అండర్-19 ఉమెన్స్ ఏషియన్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఒక ఉమెన్స్ ఇక్కడ సార్, ఉమెన్స్ ఇక్కడ ఏషియన్ 2021 సంవత్సరం మార్చి 1 నాడు ఆసియా ఫుట్బాల్ కౌన్సిల్, ఆసియా ఫుట్బాల్ మరి కౌన్సిల్ సార్ ఇక్కడ ఈరోజు ఒక ప్రకటన సార్, ఇక్కడ ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. రేపు త్వరలో 2021లో ఆసియా ఉమెన్స్ ఇక్కడ సార్ ఉమెన్స్ ఫుట్బాల్ యొక్క టోర్నమెంటు ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఒడిశాలో జరగబోతున్న యొక్క సంఘటన సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ సార్ జియాన్ ఇన్ఫాంటినో, ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ ప్రఫుల్ పటేల్, ఆసియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ప్రఫుల్ పటేలే, ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ భారతదేశం మరి రేపు త్వరలో అంటే ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఉమెన్స్ ఏషియన్ కప్ అంటే ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణ కూడా ముందుకు రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుండి ఇంపార్టెంట్ సార్. ఇదే ఒడిశా రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం కూడా నిర్మాణం జరుగుతుంది సార్. ఈ మధ్యన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒక కోవిడ్ యొక్క అంటే కార్యక్రమాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సందర్భంలో మరణించిన యొక్క కోవిడ్ యొక్క వారియర్స్ పేరు మీద స్మారక భవనాన్ని కూడా స్తూపాన్ని కూడా నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే ఒక భారతదేశంలో తొలిసారిగా ఒక పైర్ పార్కును కూడా ప్రారంభించింది కూడా ఈ స్టేటే. ఒక ఉరుముల మెరుపులతో యొక్క అంటే ఉరుములు మెరుపులు ఏ మూమెంట్లో రావచ్చో ఒక ప్రత్యేక పరిశోధన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో ఇక్కడే రీసెంట్లీ ఒక పరిశోధన నిర్మాణం కూడా జరుగుతుంది సార్. రేపు 2023 సంవత్సరానికి వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ కూడా వేదిక కాబోతుంది. భువనేశ్వరు మరొకటి రూర్కేల యొక్క అంటే పట్టణం సార్. ఇక్కడ ఈ రెండు కూడా వేదిక కాబోతున్న యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ మనకి ఏ టైపులో ఇక్కడ నుంచి అడిగిన కూడా సార్ ఒక విజేతగా నువ్వు ముందుకు వెళ్ళాలి సార్. ఇక్కడ ఓకే సార్. అదేవిధంగా సార్ మన ప్రధానంగా ఇక్కడ ఒక 2021 సంవత్సరం మార్చి 1 నాడు వచ్చేసి ఇక్కడ సార్ త్రిపుర రాజధాని అగర్తల, ఈ యొక్క అగర్తలలో 39వ త్రిపుర పుస్తక ప్రదర్శన కార్యక్రమం సార్. ఇక్కడ ప్రదర్శన కార్యక్రమం, ఈ యొక్క ప్రదర్శన మరి ఇక్కడ సార్ ప్రధానంగా వచ్చేసి ఈ ప్రదర్శన కార్యక్రమం మరి ప్రారంభమైంది సార్ ఈరోజు. మరి ఏక్ త్రిపుర శ్రేష్ఠ త్రిపుర, ఏక్ త్రిపుర వచ్చేసి త్రిపుర మరి వచ్చేసి ఇక్కడ సార్ శ్రేష్ఠ త్రిపుర, శ్రేష్ఠ త్రిపుర పేరుతో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఈ రాష్ట్రానికి మాణిక్ సర్కార్ కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఎక్కువ కాలం పాటు ఆయన సీఎంగా ఉన్నాడు. ఈరోజు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ సార్ ఇక్కడ త్రిపుర రాష్ట్ర యొక్క సీఎం. అదేవిధంగా సార్ మన ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మా త్రిపుర రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న క్రీడాకారిణి అంటే వచ్చేసి ఆమె ఎవరు సార్ అంటే ఈ యొక్క మన అంటే దీపా కర్మాకర్ ఈరోజు ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాలు 60 స్థానాలు ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ ప్రముఖ రైటర్ ఎవరు సార్ ఇక్కడ అంటే వచ్చేసి ఇక్కడ అంటే అనింద్య దత్త సార్. ఇక్కడ ఈ యొక్క అనింద్య దత్త
ఒక 2021 సంవత్సరం మార్చి 1 నాడు అనింద్య దత్త రచయిత రాసిన యొక్క నవల అడ్వాంటేజ్ ఇండియా వచ్చేసి ఇక్కడ సార్ అడ్వాంటేజ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ ఇండియా టెన్నిస్ అడ్వాంటేజ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ ఇండియా టెన్నిస్ అనే యొక్క నవల రచయిత సార్ ఇక్కడ ఇండియా టెన్నిస్ అనే యొక్క నవల రచయిత ఈ నవలని ఈమె రాయడం జరిగింది సార్ రేపు పోటీ పరీక్షల్లో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి తప్పనిసరి ఒక బిట్ ఉంది సార్ రీసెంట్లీ ఒబామా రాసిన యొక్క నవల ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే నవల అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సార్ రీసెంట్లీ ఈ యొక్క అంటే వచ్చేసి ఈమె హిల్లరీ క్లింటన్ రాసిన యొక్క నవల ది స్టేట్ ఆఫ్ అంటే వార్ అనే యొక్క నవల సార్ అదేవిధంగా ఈ యొక్క ప్రియాంక చోప్రా యొక్క రాసిన నవల అన్ఫినిష్డ్ అనే యొక్క నవల వీటి మీద రేపు ఎగ్జామ్లో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ప్రధానంగా మనకి అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ ఏ టైపులో ఏ రేంజ్లో అడిగినా కూడా మీరు ఒక విజేతలుగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి ఈరోజు ఇక్కడ అనింద్య దత్త రాసిన యొక్క నవల కానీ వినేష్ పొకెటెక్ వచ్చిన యొక్క స్వర్ణం కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ స్వీకరించిన ఒక భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన యొక్క కోవాక్సిన్ వ్యాక్సిన్ మోడీ యొక్క స్వీకరణ అదేవిధంగా సార్ శ్రీలంకలో 70 సంవత్సరాల యొక్క వైమానిక విన్యాసాలు వీటి మీద రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు మనకి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు ఇవి వినండి సార్ విని ఒక నోట్స్ మీరు మెయింటైన్ చేసుకోండి నోట్స్ రాసుకోండి ఎగ్జామ్ వరకు మీకు టోటల్గా ఎనప్ అయిపోద్ది ఏ టైపులు అడిగినా కూడా మీరు మన యొక్క కరెంట్ అఫైర్స్ ఉంటున్న వ్యక్తులే ఒక విజేతలుగా నిలబడగలగాలి ఏ రేంజ్లో అడిగినా కూడా నీ నుండి బిట్ ఈసారి పోకూడదు ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించండి సార్ మరి ముఖ్యంగా అంటే వేముల సైదులు సార్ కరెంట్ అఫైర్స్ని మీరు వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు వాళ్ళ పాపం తెలియదు అలాంటి వాళ్ళకి మీ ద్వారా వెళ్ళిపోవాలి మీరు ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే అంత రకంగా వచ్చేసి ఇక్కడ క్లాసెస్ కూడా మనకి ఉండేవి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ